ఈ టైంలో ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను పొద్దున్నుంచి నీకు కాల్ చేస్తున్నాను. నేను కొంచెం బిజీగా ఉన్నానులే. విషయం ఏంటి? నాకు హ్యాపీ బర్త్డే విష్ చేయి. ఓ ఐమ్ సారీ. ఇవాళ 15వ తారీఖు కదా? 15 కాదు, 16. హ్యాపీ బర్త్డే. మీరు ఫ్రీ అంటే మనం ఒక డ్రైవ్ వెళ్దామా? నేను ఫ్రీగా లేను. చెమట. సరే. మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలా మంచి విషయాల గురించి మాట్లాడుకోపోతున్నాం. ఒక్కొక్క మాటని ఉపయోగించడానికి ముందు ఒక్క నిమిషం ఆలోచించామంటే మన నుంచి చాలా సమస్యల్ని మనం తొలగించుకోవచ్చు. అదేవిధంగా తప్పుడి మాట వల్ల వచ్చే గాయాన్ని ఏ మందు సరిచేయలేదు. దాని గురించి మీరేమంటారు? సరిగ్గా చెప్పారు. మాటలు తేనె లాంటివి. అది మధురంగా వింటున్న మనుషుల చెవులకి ఓ వర్షంలా కురుస్తుంది. తప్పకుండా. మంచి మాటల్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తున్నామన్నది గురించి ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ ఏం చెప్తున్నారని మనం ఇప్పుడు చూద్దాం. ప్రదీప్, నువ్వు ఎప్పుడు ఇంతే. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వస్తావేంటి? నువ్వు వాపు. పొద్దున్నే మనుషులకు అర్థమవకుండా మాట్లాడడానికి మీకు అసలు సిగ్గుగా లేదా? కవిత్వాలు రాసేవాళ్ళు కూడా ఇలా మాట్లాడరు. నువ్వు వెళ్ళరా, నాకు నచ్చినట్టే మాట్లాడతాను. హలో హలో, ఇంకా 10 సెకండ్స్. హైదరాబాద్ లో ముగ్గురిని హత్య చేశారు కదా, ఆ స్టోరీ ఇంకా ఎడిట్ అయి రాలేదు. అది వచ్చేంత వరకు మీరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి, సరేనా? మాట్లాడమంటారు? మీరు ఇది చేసేటప్పుడు ఏదైనా ఉనిందంటే మీ చేతి ఇలా సైడ్ లో ఉంచండి. ఏంటి నిద్రపోయారా? నేను ధ్యానంలో ఉన్నాను. ఈ యోగా క్లాస్ మీ హెల్త్ కును మనసుకును చాలా రిఫ్రెష్ చేస్తుంది అనుకుంటా. రూపా, ఈ ర్యాప్ సాంగ్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఈ ర్యాప్ సాంగ్స్ వింటూనే నేను నిద్రపోతానంట. ఇప్పుడు తెలుగులో కూడా ర్యాప్ సాంగ్స్ వచ్చాయి కదా? అవును. అలాగే దీపా, నీకు సదా గురించి ఏమైనా తెలుసా? లేదు. ఇదిగో ఈయనే సదా. శబ్దం లేకుండా కూర్చున్నారు, ఈయన పేరే సదా. మా న్యూస్ ఛానల్ కి స్వాగతం. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగి తీరాలి. మీకు ఈ సదా అన్న పేరు ఎలా వచ్చింది? ఇంతకు ముందు నాకు ఎక్కువ జుట్టు ఉండేది, అది చూసి అందరూ పెట్టేశారు. అలాగే ఫిక్స్ చేసుకున్నారా? ఇప్పుడు ఈ పేరుతోనే ట్రిప్ కి వెళ్తున్నాను. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అది నా సందేహం కాదు, ప్రజల యొక్క సందేహం. మ్మ్. మామూలుగా రేపర్స్ అందరూ డ్రగ్స్ కొడతారని విన్నాను, అది నిజమా కాదా చెప్పండి? అది జనాలు ఏమైనా చెప్తారు కదా. ఇప్పుడు నాకు స్మోకింగ్ అలర్జీ ఉంది, పైగా చిన్నప్పటి నుంచే బాడీ వీక్, కాబట్టి ఏ అలవాట్లు లేవు. ఈ మధ్య రీసెంట్ గా మీరు రిలీజ్ చేసిన పాట వైరల్ అయింది కదా, అది మీరు ఎలా రాశారు? మాది పెద్దవతల పాలెం. మా అమ్మ నాన్న తోటలో పనిచేసేవాళ్ళు. అలా పనిచేసేటప్పుడు వాళ్ళు పాట పాడేవాళ్ళు. మేము సిటీకి వచ్చి కొన్ని రోజులే అవుతుంది. ఇక్కడికి వచ్చాకే ర్యాప్ వినడం స్టార్ట్ చేశాను. ఇది నేను ఉత్తినే ఉన్నప్పుడు రాసిన పాట. ఇప్పుడు మనం ఈయన రాసి పాడిన పాట ఒకసారి విందామా? తప్పకుండా విందాం. అందులేని కోరికలు కింద పడిపోతే ఎవరిని నిందించాలి? నన్ను నేనే కలలో నిచ్చనలెక్కి అయి కల్లి చూసేదెవ్వరిని నన్ను నేనే. హే, నువ్వే కదా టీవీలో వచ్చింది? అది నేనే, ఇది నేనే. ఇంకేంటి, హిట్ అయిందిగా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ షకిరా. అది లైవ్ కాదు, ఎప్పుడో రికార్డ్ చేస్తారు. ఈ అసోసియేషన్ తో నీకేం ప్రాబ్లం? ప్రాబ్లం ఏముంటుంది, వాళ్ళు ఎప్పట్లోనే వాగుతూ ఉంటారు. అలాగా? బాయ్. సరే. ఇదిగో మీరా, మార్నింగ్ షిఫ్ట్కి వచ్చిన వెహికల్ మీ ఇంటి ముందు 1/2 అవర్ సేపు వెయిట్ చేసిందని కంప్లైంట్ వచ్చింది. ఇక మీదట అలా చేయకు. మీరు అర్ధరాత్రి 3 గంటల వరకు మెసేజ్ చేస్తున్నారు, మరి ఇంకెలా సార్? ఓ ప్రదీప్. సార్, కొంచెం పని మీద ఉన్నాను సార్. ధానియా, మార్నింగ్ యాంకరింగ్ చాలా బాగుంది. స్వామి శంకరాచార్య గారి ఉపదేశం.
అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంకా శంకరాచార్య గురించే మాట్లాడండి. అక్కడ సదాన్ ఒకడు షో అదర కొడుతున్నాడంట. రా బయటికి వెళ్దాం. మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తా. రేయ్, నిన్న మందు కొట్టి నన్ను బాగా తిట్టావు, అది గుర్తుందా నీకు? సర్లేరా తిట్టుకో, కానీ నేను మేనేజ్మెంట్కి సంబంధించిన వాడిని నేను చెప్పావుగా. కష్టంగా ఉందిరా, మనసుకు కష్టంగా ఉంది. సార్ జీతం నిన్నే ఇస్తానని చెప్పారు. ఇప్పటిదాకా దాని గురించి ఏం చెప్పలేదు. రే, నీకు శాలరీ ఎలా వస్తుందో నాకు కూడా అంతేరా, కొద్దిగా. సార్ మీ సమస్య వేరే సార్. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వైఫ్ పిల్లలు ఇద్దరు సంపాదిస్తున్నారు. మా కుటుంబం అలా కాదు సార్. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి వేరే పని చూసుకుందాం అనుకుంటున్నా. అయ్యయ్యో, అలాగేం చేయకురా. అలా అయితే ఆ కుమరేష్లా తయారవుతావు. ఒక 2 స్టోరీలు కానీ దొరికితే మనం తప్పించుకుంటాంరా. సార్ స్టోరీ కొత్తగా కావాలంటే మన రిపోర్టర్స్కి జీతం ఇవ్వాలి, వాళ్ళ బండ్లకి పెట్రోల్ పోయించాలి. దీని గురించి ఏమీ తెలియకుండా ఛానల్ మొదలు పెడితే ఇలాగే ఉంటుంది. మనం ఏం చెప్పినా కూడా దానికి అస్సలు ఒప్పుకోకుండా ఉంటాడు కదరా బాసు. శాలరీ విషయాల్లో ఏదైనా సరే మాట్లాడాల్సిందే. ఆయన కూడా ఒక ప్యాషన్ కోసమే కదా స్టార్ట్ చేశారు. ఈ ప్యాషన్ గురించి నేను వడ్డీవాడికి చెప్పాను. వాడికైతే ఏం అర్థం కాలేదు. ఈ మనోతో ఉండడం వల్ల తినడానికి తాగడానికి మొత్తం వాడే చూసుకుంటున్నాడు. ఎంత ఫ్రెండ్ అయినా సరే అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది సార్. మీకు అలా కాకపోవచ్చు, కానీ నాకు సిగ్గుంది. హే, హైదరాబాద్ లో మినిస్టర్ ఇంటి ముందు పోస్టర్స్ అంటించింది, పెద్ద న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. ఆంధ్ర బ్యూరోని పిలిచావా? లేదు, కాల్ చేయాలా? ఎప్పటిలాగా నాట్ రీచబుల్. ఒక పంచే, వాళ్ళు ఇచ్చే న్యూస్ని నువ్వు అలాగే వేసేయి. దాంతోపాటు మన లోగోని యాడ్ చేసేయి. వాటర్ మార్క్ లేకపోతే ఫుటేజ్ని అలాగే వేసేసాయి. అలా చేయి. ఎలా? ఇప్పటికైతే ఒక బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. నిన్న తిట్టింది తాగినందువల్ల కాదు, మామూలుగానే తిట్టాను. ఇప్పుడు దాన్ని ఇచ్చేయచ్చు కదా. సర్లే సార్, ఏదైనా మాట్లాడండి. సార్ ఆడియో చెక్ చేయాలి. హలో, వినిపిస్తోందా? ఓకే సార్, ఓకే. ఇంకా క్లబ్కి వెళ్తున్నారా? అవును, సాయంత్రం వెళ్ళి 2 పెగ్గులు వేయకపోతే ఎలా చెప్పండి? వినపడుతుందా? డెస్క్ నుంచి ఎదురు పార్టీ వాళ్ళ పిఏ పిలుస్తున్నారు. సార్ ఒక నిమిషం. ఆయన మీటింగ్ అయిపోయి వస్తున్నారంట, మధ్యలో జాయిన్ అవుతారు. ఓకే. కౌంట్ డౌన్ 5 seconds. 5, 4, 3, 2, 1. ఆన్ ఎయిర్. నమస్కారం, న్యూస్ ట్రాక్ కి స్వాగతం. రాజధానిలో మావోయిస్టుల సంచలనం. మంత్రి గారిని హెచ్చరిస్తూ పోస్టర్లు అతికించారు. సురక్షిత లేని ప్రతిపక్షం. న్యూస్ పెట్టు. నేను ఇప్పుడే వచ్చానండి, ఉండండి. ఈ విషయంలో పోలీసులు తప్పేం లేదు. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే పోస్టర్లన్నీ మేము రిమూవ్ చేసేసాం. మీరు డీసీపీగా పనిచేసి రిటైర్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్. ఏడీజీపీ గారు ఏమంటున్నారంటే అసలు నిర్లక్ష్యం అనేది జరగలేదు అని. మరి ఎలాగా ఈ రోజు ఉదయం ఇలాంటి ఒక పోస్టర్, అది కూడా మినిస్టర్ గారి ఇంటి ముందు? సరైన రక్షణ లేదు, పోలీసుల అజాగ్రత్తే కారణం అంటాను. అదే కాకినాడ, రాజమండ్రి అయితే పర్వాలేదు, కానీ ఇది క్యాపిటల్, అది కూడా ఒక ఎంపీ ఇంటికి వచ్చి గోడ మీద హే బాలాజీ, ఇది కూడా యాడ్ చేసుకో. పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని ఇంతకు ముందు డీజీపీ చెప్పారు. అర్థమైందా? అర్థమైంది. బాలాజీ, దాని వాల్యూమ్ పెంచు. ఇక రాబోయేది కలాబది కాలం అని మీరు హెచ్చరిస్తూ పోస్టర్ని హోమ్ మినిస్టర్ ఇంటి పక్కన అతికించారు. ఆ పోస్టర్ని ఎందుకని అతికించారు? పార్టీలో ఉన్న వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా మారే కాలంలో పోరాటాలు జరగడం సహజమే. కేంద్ర ప్రభుత్వం సహాయంతో మావోయిస్టుల భరతం పట్టాలని ఈ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు వ్యతిరేకంగా పోరాటం ముఖ్యమని మేమందరం అనుకుంటున్నాం. మావెల్స్ తంగసెల్వరాజ్ ఇంటర్వ్యూ వార్తా 24లో జరుగుతుంది, దాన్ని తీస్తావా? అది ఏ బ్యూరో న్యూసో చెప్పగలవా? అది బ్యూరో కాదు, ప్రదీప్ డైరెక్ట్ సోర్స్ అనుకుంటా. లైవా? లైవ్ ఏం కాదు,